శ్రీ కాళికా దుర్గ జ్యోతిష్యం సమస్య మీది పరిష్కారం మాది. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్, ప్రధాన తాంత్రిక అహోరాత్రం ఆచార్య. భర్త పరశ్రీ వ్యామోహం, భార్య పరపురుష సావాసం నుంచి విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ సమస్య, ప్రేమ వివాహం, అత్తాకోడల సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, లైంగిక సమస్యలు, సంతాన సమస్యలు, ఇంకా ఎటువంటి కఠిన గుప్త సమస్యలకైనా 100% 2 రోజుల్లోనే ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. నమ్మకమే జీవితం. మొబైల్ నంబర్ 8844465584. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మంగళవారం రోజున ఒకే ఒక్క రావి ఆకుతో ఈ పరిహారం చేస్తే ఎన్ని కష్టాలైనా, ఎన్ని దరిద్రాలైనా సరే మీ నుంచి ఖచ్చితంగా విడిపోతాయి. అంతేకాదు, మీరు సంపాదించడానికి, మీ సంపాదనని అడ్డుకునే ఎన్ని దిష్టి దోషాలైనా సరే, ఎంత నరదృష్టి అయినా సరే, ఎంత చెడు నెగిటివ్ ఎనర్జీ ఉన్నా సరే అదంతా తొలగిపోతుంది. శ్రావణ మాసంలో వచ్చేటటువంటి మంగళవారం రోజు ఎంతో పవిత్రమైనటువంటిది. శ్రావణ మాసంలో వచ్చేటటువంటి మంగళవారం, శుక్రవారం, ఆదివారం అమ్మవారికి అత్యంత ప్రీతికరం రోజు. పౌర్ణమి, అమావాస్య రోజంటే అమ్మవారికి చాలా అంటే చాలా ప్రీతికరం రోజు. ఈ రోజుల్లో అమ్మవారికి ఎలాంటి పూజ చేసినా, ఎలాంటి పరిహారాలు చేసినా అవన్నీ తప్పకుండా అమ్మవారు మంచి ఫలితాన్ని మనకి అందించి 10 రెట్ల సంతోషాన్ని కూడా మనకు అందిస్తారు. అయితే శ్రావణ మాసంలో రావి చెట్టును పూజించడం వల్ల ఎన్నో దోషాలు, దరిద్రాలు తొలగిపోతాయని, ఎన్నో కోరికలు నెరవేరుతాయని, విద్య, ఉద్యోగం, వ్యాపారం, అలాగే సంతానం లేని వారు కూడా రావి చెట్టును పూజించడం వల్ల 5 మంగళవారాల పాటు రావి చుట్టూ ప్రదక్షిణలు చేయడం వల్ల, రావి చెట్లు మొదట్లో దీపాన్ని వెలిగించడం వంటివి చేస్తూ ఉంటారు చాలామంది. అలా చేస్తే అమ్మవారికి చాలా అంటే చాలా ఇష్టం. రావి చెట్టుకు 5 లేదా 11 లేదంటే 9 తెల్ల దారం పోగులతో చెట్ల చుట్టూ వేస్తూ ఉంటారు. ఇలా చేస్తే విష్ణుమూర్తికి, అమ్మవారికి ఎంతో ఇష్టం. అలాగే మీకు జాతకంలో ఏవైతే దోషాలు ఉన్నాయో, ఏవైతే మనకి కష్టాలు కలిగిస్తూ ఉన్నాయో, వాటి వల్ల మన ఇబ్బందులు పాలవుతున్నామో అవన్నీ కూడా తొలగిపోతాయి. గ్రహాలన్నీ కూడా మనకు అనుకూలిస్తాయి. గ్రహ జాతక దోషాల నుంచి బయటపడతామని పురాణ శాస్త్రాలు స్పష్టంగా చెప్తున్నాయి. అయితే రావి చెట్లో విష్ణుమూర్తి కొలువే ఉన్నారని శాస్త్రం చెప్తుంది. అయితే అమ్మవారికి కూడా విష్ణుమూర్తి అనుగ్రహం కలిగితే అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా కలిగినట్టే కాబట్టి రావి చెట్టు ఆకు కూడా అంతే శక్తి ఉంటుంది. రావి చెట్టు ఆకుపైన దీపం వెలిగించినా ఎంతో పుణ్యం కలుగుతుంది. ఈ విధంగా మనకి నరదృష్టిని తొలగించుకోవడమే కాదు, పిల్లలు బుద్ధి, జ్ఞానాన్ని కూడా పెంచుతుందని మన పురాణాల్లో, శాస్త్రాల్లో కూడా చెప్తుంది. అది ఎలా అంటే, రావి ఆకుతో మనం ఎప్పుడైనా సరే ఒక రావి ఆకును తీసుకువచ్చి చదువుకునే పిల్లల బుక్స్ ఉంటాయి కదా, ఆ బుక్స్లో పెట్టడం కానీ, లేదంటే రావి ఆకు కర్పూరం కలిపి అమ్మవారి ముందు పెట్టడం కానీ, ఇలా చేస్తూ ఉంటే చాలా మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు అమ్మవారు మనకిస్తారు. అయితే కర్పూరం అంటే విష్ణుమూర్తికి, అమ్మవారికి చాలా అంటే చాలా ఇష్టం. కర్పూరంతో ఎలాంటి పరిహారం చేసినా సరే అమ్మవారు చాలా తొందరగా ప్రసన్నమవుతారు. ఎందుకంటే కర్పూరం మనం ప్రతిరోజు దీపం వెలిగించుకుంటూ ఉంటాం కదా, ఆ దీపంలో చిటికెడు కర్పూరం వేసి వెలిగించడం వల్ల, శ్రావణ మంగళవారం ఇలా చేయడం వల్ల అమ్మవారు తొందరగా ఆకర్షితులై మనకి ఎలాంటి ధన సమస్యలు ఉన్నా, ఆర్థిక సమస్యలు ఉన్నా, అప్పుల సమస్యలు ఉన్నా సరే తొందరగా అమ్మవారు మనకి అనుగ్రహించి తొలగిస్తారు. ఎందుకంటే కర్పూరం వాసన అంటే అమ్మవారికి చాలా అంటే చాలా ఇష్టం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శ్రావణ మంగళవారం దీపం వెలిగించేటప్పుడు చిటికెడు పచ్చ కర్పూరాన్ని కానీ, లేదంటే కర్పూరం బిల్లైనా సరే చిటికెడు వేసుకోవడం వల్ల మీకుండేటటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. అయితే శ్రావణ మంగళవారం రోజు రావి ఆకుతో ఏ పరిహారం చేస్తే మనకుండేటటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. శ్రావణ మాసంలో వచ్చేటటువంటి మంగళవారాలంటే లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం. ఇలాంటి రోజుల్లో అమ్మవారిని కుంకుమతో, అంటే పసుపు కుంకుమలతో పూజించిన, ఎర్రని పుష్పాలతో పూజించినా సరే అమ్మవారు తొందరగా అనుగ్రహిస్తారు మనల్ని. తీపి పదార్థాన్ని ఏదైనా సరే నైవేద్యంగా చేసి అమ్మవారి ముందు పెడితే అమ్మవారు తొందరగా ప్రసన్నమవుతారు. మనం ఎలాంటి కోరికలు కోరుకున్నా సరే
ఇచ్చే సమయం ఇది. శ్రావణ మాసంలో అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి చాలా అద్భుతమైనటువంటి సమయం ఇది. కాబట్టి ఈ శ్రావణ మాసం అంతా సరే, మంగళవారమైనా, శుక్రవారమైనా, ఆదివారమైనా, ఏ వారమైనా సరే అమ్మవారిని పూజించుకున్నట్లయితే మీకుండేటటువంటి సమస్యలు, కోరికలు అన్నీ తీరిపోయి ఆర్థిక సమస్యలు, అప్పులు, బాధలు తీర్చుకునే అద్భుతమైనటువంటి మాసం ఇది. కాబట్టి ఎవ్వరూ ఏమాత్రం కూడా వదులుకోవద్దు. శ్రావణ మాసంలో అంటే శ్రావణ మంగళవారం రోజున ఈ పరిహారం చేయడం వల్ల ఖచ్చితంగా మీ ధనం పెరుగుతుంది, ధనాకర్షణ పెరుగుతుంది, డబ్బు సమస్యలు తొలగిపోతాయి. ప్రతి మనిషికి డబ్బు చాలా ముఖ్యమైనటువంటిది. డబ్బు పరమైనటువంటి సమస్యలు రావడం ఈ రోజుల్లో చాలానే గమనిస్తూ ఉన్నాము. అలాంటి సమస్యలన్నీ కూడా తొలగించుకొని ఆర్థిక కష్టాల నుంచి బయటకు వచ్చి కష్ట నష్టాలు తొలగించుకొని మన జీవితంలో ఆనందంగా గడపాలంటే ఖచ్చితంగా చేతి నిండా డబ్బు ఉండాలి. కొంతమంది ఎంత సంపాదించినా చేతిలో చిల్లి గవ్వ మిగులుగా కష్టాలు అనుభవిస్తూ ఉంటారు. అలాంటి వారికి దిష్టి దోషం, దుష్టశక్తుల ప్రభావం ఎక్కువగా ఉందని గ్రహించుకోవాలి. అలాంటి వారు లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందలేరని గ్రహించుకోవాలి. అలాంటి వారు లక్ష్మీ అనుగ్రహాన్ని పొందడం కోసం ఈ పరిహారాన్ని తప్పకుండా పాటించాలి. ఇంతకీ ఆ పరిహారం ఏంటంటే, ముందుగా ఒక రావి ఆకును సేకరించాలి. ఆ రావి ఆకును ఎటువంటి దుమ్ము ధూళి లేకుండా శుభ్రంగా తుడిచి ఉన్నటువంటి రావి ఆకు పైన కొద్దిగా పచ్చకర్పూరాన్ని వేయాలి. అలానే ఆ రావి ఆకులో 2 లవంగాలను, కొద్దిగా పసుపు కూడా వేయాలి. ఇలా వేసిన దాంట్లో కొన్ని బియ్యం గింజలు కూడా వేసుకోవాలి. కొన్ని బియ్యం గింజలు, కొద్దిగా పసుపు, పచ్చకర్పూరం బిళ్ళ లేదంటే పచ్చకర్పూరము వేసుకుంటే చాలా మంచిది. పచ్చకర్పూరం చాలా సువాసన కలిగి ఉంటుంది కాబట్టి అది మన ఆరోగ్యాన్ని కూడా ఎంతో మేలు చేస్తుంది. అంతేకాదు, పచ్చకర్పూరం లేకపోతే హారతి కర్పూర బిళ్ళలు ఉంటాయి కదా, అవైనా వేయచ్చు. ఈ లవంగాలు ఆర్థిక కష్టాలను తొలగిస్తాయి, ఇంట్లో ఉండే చెడుని లాగేసుకుంటాయి. లవంగాలు, కర్పూరం, అలాగే పసుపు, బియ్యం ఇవన్నీ కూడా దిష్టిని ఖచ్చితంగా తొలగిస్తాయి. ఎంతటి చెడు శక్తినైనా సరే బయటకు పంపించి మనకి సంపాదన పెరుగుదల కనిపిస్తూ ఉంటుంది. మనం సంపాదించడానికి మార్గాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ విధంగా రావి ఆకులో వేసినటువంటి పచ్చ కర్పూరము, బియ్యపు గింజలు, పసుపు, 2 లవంగాలు వేసుకొని ఆ రావి ఆకుతో అమ్మవారి ముందు పెట్టండి. ఈ పరిహారం రాత్రిపూట మాత్రమే చేసుకోవాలి. ఎందుకంటే అమ్మవారు రాత్రి దేవత కాబట్టి ఏ పూజైనా సరే, ఏ పరిహారమైనా సరే రాత్రిపూట చేయడానికి ప్రయత్నించేయండి. రాత్రి వేళ చేస్తే తప్పకుండా అమ్మవారు అనుగ్రహిస్తారు. కాబట్టి రాత్రి వేళ మీ అన్ని పనులు అయిన తర్వాత అమ్మవారిని పూజించుకొని ఈ పరిహారం అనేది చేసుకోవాలి. రావి ఆకుతో ఉన్నటువంటి ఈ వస్తువులన్నీ కూడా అమ్మవారి పటం ముందు పెట్టేయాలి. అలాగే రాత్రంతా కూడా అలానే ఉంచేయాలి. మరుసటి రోజు ఉదయమే లేచి ఇందులో ఉండేటటువంటి అంటే రావి ఆకుతో ఉండేటటువంటి వస్తువులన్నీ కూడా ఎవరైనా తొక్కని ప్రదేశంలో కానీ లేదంటే పారే నీటిలో కానీ వేసేయండి. ఇలా వేసినట్లయితే మీ ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ, నరదృష్టి, నెగిటివిటీ మొత్తం కూడా వెళ్ళిపోతుంది. ఈ వస్తువులన్నీ కూడా పూర్తిగా నెగిటివిటీని పీల్చుకుంటాయి కాబట్టి, అందులో ఉన్న ప్రతి వస్తువు కాబట్టి ఇలా చేస్తే మనకు ఉండేటటువంటి కష్టాలు, దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆషాఢం మొదటి మంగళవారం రోజున రావి ఆకుతో ఈ చిన్న పరిహారం చేసుకుని అమ్మవారి అనుగ్రహంతో సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః.